వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని రావి నారాయణరెడ్డి పేజ్ 3లోని భూదాన్ భూముల్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న భూ పోరాటం నేటితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గం కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్ గుడిసె వాసులతో కలిసి శ్రమదానం చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర నాయకులు ఈటీ నరసింహ రవీంద్రాచారి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని మోసం చేసిందని, అందుకే పేద ప్రజలంతా కలిసి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తున్నారని, అన్ని వర్గాలకు అండగా ఉంటున్నారని అన్నారు. ప్రభుత్వ భూముల్లో భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారని వారు గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాకు నమ్మకం ఉందని వారు స్పష్టం చేశారు. 2 సంవత్సరాలుగా పేదలంతా కరెంటు లేకున్నా, నీళ్లు లేకున్నా, చలిని, ఎండను, వర్షాలను తట్టుకుని భూ పోరాటం చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే వారికి తగు సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రజానాట్య మండలి కార్యదర్శి పల్లె నరసింహ పాడిన పాటలు అందరినీ ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు హరిసింగ్, నాయకుడు సైదులు, ముదిరాజ్, కేతరాజు, నరసింహ, మధు తదితరులు పాల్గొన్నారు. ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి మోసం చేసి పేదవాళ్ళు అనేక అధికారుల చుట్టూ ఆన్లైన్లో అప్లై చేసి తిరిగినా డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ప్రజలందరూ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు, అద్దె ఇళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు సిపిఐ భూ పోరాటం పిలిపియగానే వేలాది మందిగా ఈ భూదాన భూమిలో గుడిసెలు వేసుకోవడం జరిగింది. ఇక్కడ 100 ఎకరాల భూదాన భూమి ఉంది. ఈ భూమి భూస్వామి మరి వినోబావే గారికి ఆనాడు భూదాన యజ్ఞం బోర్డుకు రాసియడం జరిగింది. దీన్ని మధ్యకాలంలో కొంత భూస్వాములు దీని మీద కన్నేసి ఈ భూమిని కాజేయాలని ఈ భూమిపై అధికారులు అంటే రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వాళ్ళని మేనేజ్ చేసి అది కాస్తు కాలంలో వాళ్ళ పేర్లను కాస్తు చేస్తున్న రాసుకొని రికార్డులకు ఎక్కి తద్వారా ఈ భూమిని కొట్టేయాలని సర్వ ప్రయత్నాలు చేశారు. దాన్ని సిపిఐ ఈ ప్రాంతంలో మేము అడ్డుకున్నాం. గత 17 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తున్నాం. గత 2023లో మా రాష్ట్ర సిపిఐ కార్యదర్శి మన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ భూ పోరాటం చేయడం జరిగింది. వేలాది మంది వేసుకోవడం జరిగింది. అందుకోసం ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఓ సభను ఏర్పాటు చేసినాం. నేను ఏమంటున్నా అంటే ఈ ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉంది. మేము ఆ ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నాం. సిపిఐగా రాష్ట్రంలో నిజంగా ప్రజా పరిపాలన కొనసాగుతూ నిన్న నుంచి గ్రామ పరిపాలన ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ఆ ప్రజా పరిపాలనలో మీరు ఈ భూమి మీద ప్రభుత్వం తలుచుకుంటే కానిది ఏం లేదు. మరి ఈ నిరుపేదలందరికీ కూడా మీరు పట్టాలు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు కట్టించివ్వాలి, మౌలిక సదుపాయాలు కరెంటు, మంచినీళ్ళు లాంటి వసతి ఇక్కడ నివసిస్తున్న పేదలందరికీ కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఆల్రెడీ 2 సార్లు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఆ అసెంబ్లీ సాక్షిగా కూడా శాసనసభలో మా కూనంనేని సాంబశివరావు అడిగినటువంటి సూచనకు వారు సానుకూలమైన సమాధానం చెప్పి ఖచ్చితంగా ఆ ప్రజలే మా కోట్లేసి స్థానంలో కూర్చుండబెట్టినారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం చేస్తాం, ఇల్లు కట్టిస్తాం, భూదానం భూమిలో పట్టాలు ఇస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది. అయినా భూస్వాములు దాన్ని వదలకుండా కొంతమంది అధికారులు ఇక్కడ ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ ముఖ్యంగా పోలీస్ అధికారులు కొంతమేరకు సహకరించినారు. తర్వాత రెవెన్యూ అధికారులు కూడా కలెక్టరు, ఎంఆర్ఓ సహకరించారు. కానీ ఆర్డీఓ మాత్రం దీని మీద తప్పుడు ఒక ఆర్డర్ ఇచ్చేసి 145 అనేటువంటి ఒక ప్రొసీడింగ్ ఆర్డర్ను జారీ చేసి ఆ ఆర్డర్ను తప్పుడు నామ్స్కు వ్యతిరేకంగా, ప్రొసీజర్ ప్రకారం కాకుండా నామ్స్ వ్యతిరేకంగా ఇచ్చి ఆ ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయమని మరి కోరడం అనేది జరుగుతూ ఉంది. దాని మీద మేము హైకోర్టుకు వెళ్ళాం. హైకోర్టులో కూడా మరి మానవత్వం ఉన్న ఈ మన జడ్జీలు, న్యాయమూర్తులు దీన్ని ఆలోచించడం జరిగింది. దీని మీద న్యాయ పోరాటం కూడా మా పెద్దలు సుభాష్ గారు, అడ్వకేట్ గారు దాని మీద చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయడం, చట్టబద్ధంగా ఈ భూదాన భూమి ప్రైవేటుది కాదు అని మేము స్పష్టంగా జడ్జి గారి ముందల నివేదించడం అనేది జరిగింది. వారు ఆలోచించినారు కాబట్టి పేదలకు వాళ్ళ న్యాయస్థానం కూడా పేదల పట్ల సానుకూలంగా స్పందించింది. మీరు మీ ప్రజాప్రభుత్వంలో మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టియమని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి మేము చేయలేకపోతున్నామని చెప్పారు. కాబట్టి నేనేమంటున్నా అంటే కేసులు పరిష్కారం
చట్టబద్ధంగా జ్యుడిషియల్గా జరగనియండి. కానీ ఆ లోపల ఇక్కడ జీవించే హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది. ఆ జీవించలో హక్కులో భాగంగానే కనీస అవసరాలు, మంచినీళ్ళు, కరెంటు వసతి ఈ కల్పించే బాధ్యత ఇక్కడ ఈ స్థానిక మున్సిపల్ అధికారులది, రెవెన్యూ అధికారులది, ప్రభుత్వాన్ని. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ పేదలందరికీ కూడా న్యాయం చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్. అదేవిధంగా పట్టాలు కూడా అతి త్వరలో వాళ్ళ ప్రత్యేకంగా కోర్టులో కూడా ఫాస్ట్ ట్రాక్ లాంటి కోర్టు ఏర్పాటు చేసి ఈ 20 కేసులను కూడా ప్రభుత్వం తలుచుకుంటే కాందేలేదు పరిష్కారం చేసి సత్వరం ఈ భూదాన భూమిలో వీళ్ళ నిరుపేదలందరికీ కూడా పట్టాలు ఇచ్చి వీళ్ళందరికీ న్యాయం చేయమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా మిత్రపక్షమైన రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.